నమస్కారం. ఒక్కసారి ఈ రూపాన్ని చూడండి. మెడలో పుర్రెల హారం, చేతిలో తెగిబడిన తల, బయటకు చాచిన నాలుక. భయంగా ఉంది కదూ? ఈరోజు మనం చరిత్రలో బహుశా అత్యంత తప్పుగా అర్థం చేసుకోబడిన ఒక అద్భుతమైన రూపం వెనుక ఉన్న ఆ చీకటి రహస్యాన్ని ఈ విశ్లేషణలో ఛేదించబోతున్నాం. చాలా మందికి ఈ ఆకారం చూడగానే ఒకటే అనిపిస్తుంది, ఇది మరణాన్ని శాసించే ఏదో రాక్షస రూపమా అని. నిజమే, ఆ భయానక దృశ్యాలు మనలో వణుకు పుట్టిస్తాయి. కాని ఈ గగురు పొడిచే భయం వెనుక వేల సంవత్సరాల నాటి ఒక అద్భుతమైన షాకింగ్ నిజం దాడి ఉంది. అదేంతో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సరే, అసలు కథలోకి వెళ్దాం. మొదటి భాగం, రక్తం నుండి జననం. కథ మొదలయ్యేది అనాది కాలంలో దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన ఒక మహాయుద్ధంతో. ఆ భయంకరమైన పోరాటంలో అనూహ్యంగా దేవతలు ఓడిపోతున్నారు. ముల్లోకాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే వాళ్ల ముందు రక్తబీజుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడున్నాడు. దుర్గామాత స్వయంగా దాడులు చేస్తున్నా సరే అవన్నీ రివర్స్ అవుతున్నాయి. కారణం, ఆమె కత్తి దెబ్బకు ఆ రాక్షసుడి రక్తం నేలమీద పడిన ప్రతిసారి ఆ ఒక్క రక్తపు చుక్క నుండి వేలాడి కొత్త రాక్షసులు పుట్టుకొస్తున్నారు. అదొక ఆపలేని మహాసైన్యంగా మారిపోయింది. ఇక అప్పుడు దుర్గామాతలో కోపం కట్టలు తెంచుకుంది. ఆ అగ్నిలాంటి ఆగ్రహం నుంచి ఒక మహావిస్ఫోటనంలా, రాత్రిలాంటి నల్లటి వర్ణంతో, తుఫానులాంటి భయంకర రూపంతో ఒక కొత్త శక్తి ఉద్భవించింది. ఆ చీకటి శక్తే కాళీ. ఆమె మండుతున్న కళ్ళు చూస్తేనే ఆ యుద్ధభూమిలోని శత్రువుల గుండెలో గుబులు పుట్టింది. ఆమె నేరుగా యుద్ధభూమిలోకి దూసుకెళ్లిపోయింది. రక్తబీజుడి దాడులను అడ్డుకుంటూనే వాడి రక్తం నేలపై పడకముందే తన నాలుకతో తాగేయడం మొదలుపెట్టింది. రక్తం కింద పడితే కదా కొత్త రాక్షసులు పుట్టేది. కింద పడకుండా అడ్డుకుంటూ పుట్టుకొచ్చిన రాక్షసులను మింగేస్తూ చివరకు ఆ రక్తబీజుణ్ణి పూర్తిగా అంతం చేసింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రెండో భాగం, భయంకరమైన సంకేతాల వెనకున్న అర్థం. ఈ కథ వినడానికి చాలా ఉగ్రంగా ఉంది కదూ? కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటుంది. పైకి భయంకరంగా కనిపించే ప్రతి గుర్తు వెనుక ఒక తత్వశాస్త్ర రహస్యం దాగి ఉంది. ఉదాహరణకు ఈ 52 పుర్రెల హారం తీసుకోండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇవి మరణానికి సంకేతాలు కావు. ఈ 52 పుర్రెలు సంస్కృత వర్ణమాలలోని 52 అక్షరాలకు ప్రతీకలు. అంటే ఇవి భాష యొక్క అత్యున్నత శక్తిని ప్రతిబింబిస్తాయి. సృష్టి మొత్తం వాక్కు నుండే, ఆ శబ్దం నుండే జన్మించిందని పురాతన శాస్త్రాలు చెబుతున్నాయి కదా. ఇవి వినాశనానికి కాదు, సృష్టికి మూలమన్నమాట. ఇక మనం చూడాల్సిన తరువాతి భయంకరమైన అంశాలు, ఆమె నడుముకు ఉన్న నరికిన చేతుల స్కర్ట్, అలాగే చేతిలో పట్టుకున్న నరికిన తల. చాలామంది భయపడేలా ఆమె తన బాధితుల అవశేషాలను అలంకరించుకోలేదండి. ఆ నరికిన చేతులు మన శరీరంతో, ఈ ప్రాపంచిక విషయాలతో మనకున్న అనుబంధాన్ని తెంచడానికి ప్రతీక. అలాగే ఆ నరికిన తల మన నేను అనే అహంకారాన్ని నాశనం చేయడాన్ని సూచిస్తుంది. ఇవి బయటి శత్రువులు కారు సుమా, నాశనం చేయాల్సిన మన లోపలి భ్రమలు. ఇంకొక అద్భుతమైన విషయం, ఆ చిమ్మ చీకటిలాంటి నల్లని రంగు. ఇది సాధారణమైన రంగు కానే కాదు, ఇది ఒక విశ్వస్థాయి గుర్తింపును మన ముందుంచుతుంది. కాళీ అంటే అర్థం కాలం, సమయం. ఆమె నల్లని రంగు ఏమాత్రం చెడుకు సంకేతం కాదు. విశ్వం పుట్టక ముందు, అసలు సృష్టి అనేది జరగక ముందున్న అనంతమైన శూన్యాన్ని, ఆ శాశ్వతమైన చీకటిని ఆ రంగు సూచిస్తుంది. సృష్టి మొత్తం ఉద్భవించేది ఆ అనంత శూన్యం నుండే అని చెబుతారు గదా, అదన్నమాట. అలాగే మూడవ భాగం, అత్యంత లోతైన విశ్వరహస్యం. ఇక్కడే అందరూ చాలా తప్పుగా అర్థం చేసుకున్న ఒక చిత్రం మనకు కనిపిస్తుంది. ఒక భార్య తన భర్త గుండెల మీద నిలబడటం. పురాణాల ప్రకారం రక్తబీజను అంతం చేసిన తరువాత కూడా కాళీ కోపం చల్లారలేదు. ఆమె ఆగ్రహం ప్రళయంగా మారుతున్నప్పుడు ఆమెను ఆపడానికి స్వయంగా శివుడు ఆమె దారిలో పడుకుంటాడు. ఆ ఉగ్రరూపంలో గమనించక అడుగు వేసిన కాళీ తన భర్తను తొక్కానని తెలుసుకుని ఒక్కసారిగా ఆగిపోయి సిగ్గుతో తన నాలుకను కొరుక్కుంటుంది. ఇది అద్భుతమైన తంత్రశాస్త్ర తత్వాన్ని వివరిస్తుంది. శివుడు నిశ్చలమైన చైతన్యమైతే కాళీ చలనమైన శక్తి, అంటే డైనమిక్ ఎనర్జీ. శక్తి లేకుండా చైతన్యం ఏ పని చేయలేదు కదా. అందుకే ఆమె శివుని మీద నిలబడటం ఆధిపత్యానికి కాదు, సృష్టి మరియు శక్తి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని సూచించడానికి. ఇక ఇక్కడి నుండి కథ కొంచెం మారుతుంది.
4వ భాగం చరిత్రలో అత్యంత చీకటి కల్ట్. ఇంతటి లోతైన తాత్వికమైన ప్రతీకను వాస్తవ ప్రపంచంలో ఎలా వక్రీకరించారో తెలుసా? 13వ శతాబ్దం నుండి 19వ శతాబ్దం మధ్యకాలంలో భారతదేశంలో థగ్గీ అనే ఒక రహస్య కల్ట్ ఉండేది. వీరు అమాయకులైన ప్రయాణికులను నమ్మించి వారిని చంపి ఆ సంపదలు కాళికి అర్పించేవారని చెబుతారు. మనమిప్పుడు వాడుతున్న ఇంగ్లీష్ పదం థగ్ ఈ థగ్గీ ముఠా నుండే వచ్చింది. ఈ అంకెను చూస్తే మీరు షాక్ అవుతారు. 20 లక్షలు. అవును, సుమారు 600 సంవత్సరాల కాలంలో ఈ ముఠా దాదాపు 20 లక్షల మందిని హత్య చేశారని ఒక అంచనా. ఆ గుడ్డి భక్తి వెనుక ఉన్న భయానక స్థాయికి ఈ సంఖ్య ఒక ఉదాహరణ. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన చారిత్రక వివాదాన్ని నిష్పక్షపాతంగా చూడాలి. ఆధునిక చరిత్రకారుల్లో దీనిపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరిది మతపరమైన భక్తిని సాకుగా చూపి దోపిడీలు చేసిన అత్యంత క్రూరమైన కల్ట్ అని వాదిస్తే, మరికొందరు మాత్రం స్థానిక భారతీయ సంప్రదాయాలను నిషేధించడానికి, వాటిని కించపరచడానికి నాటి బ్రిటిష్ వారు అల్లిన అతిశయోక్తి కథ అని చెబుతారు. నిజం ఏది అన్నది చరిత్రలో ఇప్పటికీ ఒక చర్చనీయాంశమే. చివరిగా 5వ భాగం, ఆ భయం వెనుక ఉన్న తల్లి. చరిత్రలో ఎన్ని వివాదాలు ఉన్నా సరే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. ఆమె మరణదేవత కాదు, కాలానికి, సృష్టికి అధిపతి. ఆ భయంకర రూపం కేవలం మనలోని అహంకారాన్ని, భయాన్ని నాశనం చేయడానికి మాత్రమే. లక్షలాది మంది భక్తులకు, ముఖ్యంగా బెంగాల్ లాంటి ప్రాంతాల్లో ఆమె మా కాళి, తన పిల్లలను రక్షించుకోవడానికి ఉగ్రంగా మారిన ఒక తల్లి. ఆ కోపం కేవలం రక్షణ కోసం మాత్రమే, వినాశనం కోసం కాదు. సో ఇప్పుడు ఈ చిత్రాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. మొదట్లో అనిపించిన భయం ఇప్పుడు కూడా కలుగుతోందా? లేక ఆ అంతిమ రక్షకురాలి పట్ల ఒక అపారమైన గౌరవం కలుగుతోందా? ఎందుకంటే కొన్నిసార్లు అత్యంత భయంకరమైన ముఖాల వెనుక అత్యంత లోతైన ప్రేమ దాగి ఉంటుంది. ఏమంటారు? మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.